హాయ్ అండి. నేతి మైసూర్ పాక్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, స్మూతీగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టి కప్పున్నర శనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఒక జల్లెడలో వేసేసి బాగా జల్లించి కప్పున్నర పంచదార, కప్పున్నర వాటర్ వేసి గులాబ్ జామ్ పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కప్పు నెయ్యి వేసుకొని బాగా కలపాలి ఉండలు లేకుండా. లేత తీగ పాకం వచ్చిన తర్వాత పాకంలో కలుపుకున్న పిండి వేసి బాగా కలపాలి. సిమ్లో పెట్టి కలుపుతానే ఉండాలి, ఉండ రాకుండా. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు పళ్ళెంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పళ్ళెంలో పోసుకోవాలి. బబుల్స్ రాకుండా పళ్ళెంలో పోసుకోవాలి. చాలా టేస్టీగా స్మూతీగా ఉండే మైసూర్ పాక్.